హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే బీరకాయ పచ్చిశనగపప్పు అయితే వేసి కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలామంది ఫేవరెట్ కర్రీ కూడా. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దానికోసం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయేంత కర్రీ అనమాట ఇది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకుని టమాటా కూడా వేసుకొని, టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిన దాకా అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేయించేసుకొని, మనం ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనం తినగలిగినంత కారం కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలన్నమాట. మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బీరకాయలోంచి, టమాటాలోంచి వాటర్ అనేది ఎక్కువగానే వస్తుంది. ఆ వాటర్‌తోనే అదైతే మగ్గిపోతుంది. చూసారు కదా! అలాగా ఉడికిన తర్వాత దగ్గర పడిందాక గనక సిమ్‌లోనే మగ్గించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ.